Garu, please have your seat. Suresh Garu, please. Yes. Okay, so let's begin the Q&A of Killer. డైరెక్టర్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇందాక మీ స్పీచ్లో ఒక 2 పాయింట్స్ కాట్ మై అటెన్షన్. ఒకటి సూపర్ ఉమెన్ ఫిల్మ్ మీరు చెప్పినట్టు, అండ్ ఇంకొకటి సైకలాజికల్ సైఫై ఫిల్మ్ అన్నారు. ట్రెడిషనల్గా అక్రాస్ వరల్డ్ సినిమా చూసుకుంటే సూపర్ ఉమెన్ ఫిల్మ్స్ కంటే కూడా సూపర్ మ్యాన్ ఫిల్మ్స్, ఐ మీన్ సూపర్ హీరో ఫిల్మ్స్ అనేవి వెరీ నైస్లీ పర్ఫార్మింగ్ ఫిల్మ్స్. ఎందుకో కొంచెం అండర్ పర్ఫార్మ్ కూడా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా పెరుగుతున్నాయి కానీ, బట్ హిస్టారికలీ ఇట్స్ దట్ వే. అండ్ సైకలాజికల్ సైఫై ఫిలిమ్స్ అనేది ఇండియన్ సినిమాలో కానీ లేకపోతే తెలుగు సినిమాలో కానీ ఒక నీష్ సెక్షన్. సో వెన్ యూ ఫస్ట్ స్టార్టెడ్ ద ఫిలిం, 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటే యు ఆర్ టేకింగ్ ఏ బిగ్ రిస్క్ కదా. సో వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్? సార్ ఆన్సర్ ఏంటంటే కనెక్ట్ అండి. అది మేల్ ఓరియంటెడ్ సూపర్ హీరో ఫిల్మ్ అవ్వచ్చు, ఫిమేల్ ఓరియంటెడ్ సూపర్ హీరో ఫిల్మ్స్ అవ్వచ్చు, కానీ ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్ట్. ద మూమెంట్ థియేటర్లో మనం కూర్చున్నప్పటికీ ఆ సినిమా మనకి ఎంతవరకు నచ్చుతుంది, నచ్చట్లేదు, స్టార్ గేజ్ అదంతా తీసి పక్కన పెడితే ఒరిజినల్ కాంటెంట్ వైజ్. సో అంతవరకే. అండ్ కాంటెంట్ని 100% బిలీవ్ చేస్తా. ఎందుకంటే మీ క్వశ్చన్కి వస్తే, నేను 3rd క్లాస్ నుంచి రంగస్థలం నాటికల నుంచి ఉన్నాను. 1980s ఎండింగ్ నుంచి ఉన్న స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ కొత్త టీమ్స్ని పిక్ చేసి పెర్ఫామ్ చేయించి వి వన్ గోల్డ్ మెడల్స్ ఇన్ యూత్ ఫెస్టివల్స్, ఢిల్లీ, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అన్నింటికి వెళ్ళున్నా. అన్ని దగ్గరకి అక్కడక్కడికి వెళ్తే నన్ను అందరూ పిక్ చేస్తారు, తెలుస్తుంది వాళ్ళకి. సో నాకు ఎప్పుడు కూడాను నా టర్మ్స్ ఆఫ్ సినిమా ఏంటంటే ఇట్స్ నాట్ రెగ్యులర్ గ్రామర్. చాలా డీప్ అనాలిసిస్ ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఆ రెగ్యులర్ గ్రామర్ ఏంటనేది నేను ఖచ్చితంగా చెప్తా. మెన్షన్ చేస్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. నాకేంటంటే సినిమా కమర్షియల్గా ఉండాలి, సున్నితంగా చెప్పాలి. ఎంత బ్రెయిన్ ఉన్న టాపిక్ని అందులో ఇంజెక్ట్ చేసినా సరే ఆడియన్ ఆ కథని మాత్రమే ఎంకరేజ్ చేయాలి. ఆబ్వియస్లీ అందులో పెర్ఫామ్ చేసేవాళ్ళు నా పిక్, నా చాయిస్, అది మేలా ఫిమేలా అనేది. సో వాళ్ళు పెర్ఫామ్ చేసినప్పుడు అది వాళ్ళు కనెక్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను ఇదే ప్లేస్లో వన్ ఆఫ్ ది టాప్ బెస్ట్ 5 మేల్ స్టార్స్ని పెట్టి తీసాను అనుకోండి, ఇలా ఉండదు. దాని స్కేల్ కానీ దాని ఇది కానీ అంతా మారుతుంది. ఇప్పుడు ఒక జ్యోతి పూర్వజ్ ఆమె చేస్తున్న కిల్లర్ సైఫై ఫిల్ము అది ఎంతవరకు దాన్ని రీచ్ చేయగలం అనేది ఆ కథని బట్టే ఆమెని చూస్ చేసుకున్నాం. ఏదో నా పర్సనల్, నా వైఫ్ లేకపోతే అదని కాదు, కథను బట్టే చూస్ చేసుకున్నాం. అండ్ మీరు అన్నదానికి కనెక్టే, అది సినిమానే అర్థం చెప్తుంది. అందుకన్నా 80% ఆఫ్ ద ఫిల్మ్ మీరు చూస్తారు బయట, కొంచెం గెస్ చేయగలరు, కానీ ఆ 20% గెస్ చేయలేరు. ఆ 20%కి ఖచ్చితంగా ఫిమేల్ సెంట్రికే ఉండాలి. బట్ జోనర్స్ బట్టి ఆడియన్స్ లిమిట్ అవుతారు అనేది నమ్మరా మీరు? ట్రెడిషనల్గా ఫిల్మ్ మేకర్స్ డూ బిలీవ్ దట్ కదా. అంటే థ్రిల్లర్స్ కొంతమంది చూస్తారు, హర్రర్ సినిమాలు కొంతమంది చూస్తారు, కొన్ని జోనర్స్కి చాలా ఎక్స్టెన్సివ్ రీచ్ ఉంటుంది, ఇలా రకరకాలుగా మాట్లాడతారు కదా. అది కూడా టైం పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఆ పర్టికులర్ టైం, అప్పుడు మనుషుల తలకు మూడు, అసలు సినిమా చూస్తారా, సినిమాలు చూసే మూడ్లో ఉన్నారా లేదా అని. సో జోనర్స్ అనేది ఇప్పుడు చాలా డిఫరెంట్ జోనర్స్ ఉన్న ఫిల్మ్స్ కూడా, మూకీ ఫిల్మ్స్ కూడా పెద్ద పెద్ద కమర్షియల్ హిట్స్ అయినా ఉన్నాయి. పుష్పకి మనం దగ్గర నుంచి చాలా వరకు. భైరవ ద్వీపం చేస్తున్నప్పుడు అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్. అది చెప్పలేము. ఫస్ట్ ఏంటంటే మనం ఏది ఫుల్గా బిలీవ్ చేస్తామో, నేను ఇక్కడ నుంచి జూబిలీ హిల్స్ వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఫస్ట్ బిలీవ్ చేయాలి. నా పక్కనున్నాడు, ఈ పక్కనున్నాడు, వెనక్కున్నాడు, ఇటు నుంచి బిల్డింగ్లు కూలి, అది నేను చెప్పలేను. అందరినీ నమ్ముతూ పోవాలి. ఫస్ట్ ఈ సినిమా జనాలు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారని నమ్మకంతో వెళ్ళాలి. వాడు ఎవడో వచ్చి నాకు డాష్ ఇస్తే మరి మనం ఏం చేయలేము. కానీ ఖచ్చితంగా ఆ అటెంప్ట్ ఏదైతే ఉంటుందో, ఆ సిన్సియర్ హానెస్ట్ అటెంప్ట్ ఈ అబ్బాయి ఏదో కొత్తగా చూపించాలనుకోండి, కొత్త కథ చెప్పాలనుకుంటున్నాడు, అది కూడా మన కమర్షియల్ వాల్యూస్ దాటకుండా. సో ఆల్మోస్ట్ నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, అండర్ థింక్ సినిమా ప్రొడక్షన్ మేము ఓన్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 4.5 CR నుంచి 5 CR. దాని వెనకాల ఎంత ఎగ్జిక్యూషన్ ఉంటుందండి, ఎంత బ్రెయిన్ ఉంటుంది. ఆ క్వాలిటీని తీసుకురావాలి. క్వాలిటీ వైజ్ ఇప్పుడు మీరు టీజర్ చూసుంటారు, గ్లింప్స్ చూసుంటారు. ఆ క్వాలిటీని అంటే ఆడియన్స్కి నాకు వాళ్ళ టైం చాలా ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ తీసుకొని రావాలి. నేను దాని మీద ఆ ఆస్పెక్ట్లోనే పనిచేస్తే, ఆ ఆస్పెక్ట్లోనే కాస్ట్ అయినా ఉంటుంది, క్రూ అయినా ఉంటుంది, చివరి వరకు అలానే ట్రావెల్ అవుతాను. ఆడియన్స్ చూడటం అనేది 100% ఒక డే నాకు అవుతుంది అది 100%. ఓకే, ఎండ్ ఆఫ్ ది టనల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ,
బట్ సో ఒక వైఫ్ని హస్బెండ్ డైరెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మీరు చెప్పారు కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పి యూ హ్యావ్ టు పుట్ హెర్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ కండిషన్. Yeah. ఆవిడ కష్టపెడతారు, ఏదైనా సరే చేయొచ్చు. షీ గాట్ టు డూ ఎవ్రీథింగ్ కమర్షియల్ సినిమాలో. అవును సార్. అప్పుడు డైరెక్టర్ హస్బెండ్ వైఫ్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు అది కంఫర్టా లేకపోతే ఇన్కన్వీనియన్స్? చెప్తా. వెరీ కంఫర్టబుల్ కంఫర్టబుల్ వెరీ అంటే మళ్ళీ నాకే డౌట్ చెప్తాను సార్. వచ్చేది ఈయన హస్బెండ్ ఎందుకంటే ఈ ఆన్సర్ మీకు మీరు అడిగారు కదా, ఆమె కూడా ఇప్పుడు అడగల, ఇలా చూసేది అందులో చాలా అర్థం ఉంటుంది. ఆన్సర్ ఏంటంటే నేను వెన్ ఐ వాజ్ నాట్ హిజ్ వైఫ్ ఐ వాజ్ అంటే ఫస్ట్ సినిమా నేను మాస్టర్ పీస్లో చేసినప్పుడు ఒక్క సీన్ ఉంది. దే వాజ్ వన్ పర్టిక్యులర్ సీన్. ఇట్ వాజ్ లిటిల్ అన్కంఫర్టబుల్ ఫర్ హిమ్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. దట్ టైమ్ ఐ వాజ్ లిజనింగ్ టు హిమ్. ఎస్ సార్ చెప్పండి పర్లేదు. సో ఆ డైరెక్టర్ని నేను ఇక్కడ చూడలే. సో యూ హ్యావ్ టు డూ. యా అంటే నాకు కొంచెం సొంత మనుషులతో ఈజీ ఉంటుంది. మన బ్రెయిన్ కొంచెం టింగర్గా వర్క్ చేస్తూ ఉంటుంది, కానీ అందరితో పాటు కలిసి వర్క్ చేస్తుంది. కానీ అదే అంటున్నాను, రెగ్యులర్ గ్రామర్లో వర్క్ అవ్వదు. అండ్ ఆన్సర్ వచ్చేసరి నేను డైరెక్ట్ చేసింది నా వైఫ్ని కాదండి, రనియా అనే ఒక టెర్రరిస్ట్ని, రక్తిక అనే ఒక వ్యాంపైర్ని, రియా అనే ఒక స్పైని, రై ఇందులో మాత్రం ఆమె పేరు ఉంది, రై అనే ఒక, సో ఇంకా మేము రిలీజ్ అయిన క్యారెక్టర్ ఇంకోటి ఉంది ఆమెని, బెనమస్. సో నేను వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నట్టే ఫీల్ అయ్యాను, కానీ ఇంటికి వచ్చేసరికి నాకు అర్థమయ్యేది ఫైనల్గా ఈమె ఇంట్లో ఆమె కంప్లీట్లీ డిఫరెంట్ అని. మొత్తం మైమే 24/7 బిగ్గెస్ట్ టఫెస్ట్ జాబ్ హౌస్ వైఫ్. ఇదే 100 సార్లు చెప్తాను. ఆమె అదే ఆమె ఇందా చెప్పారు కదండి, యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదండి. అక్షరాల సత్యం, ఏమీ అందులో ఏం లేదు, అక్షర సత్యం. పుల్ చేసి లేదు దెర్ ఇస్ లుక్. యాక్ట్ చేయాలనుకుంటున్నావా, కమ్ పర్ఫామ్, ఎక్స్ప్లోర్. లేదు ముడుచుకొని కూర్చోనుకున్నా కూర్చో, నువ్వు డిస్టర్బ్ అవ్వదు, ఎవరిని డిస్టర్బ్ చేయదు. అంతేగాని మధ్యలో నిచ్చెన మీద తట్ట అటు ఇటు జగతి అటు ప్రణతి అంటే అలా కాదు. హీరోయిన్ అంటే ఆ క్యాపబిలిటీస్, ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ డిజైన్ అన్నీ అలా ఉంటే యూ షుడ్ బీ లైక్ దట్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. పూర్వజ్ గారు, బేసిక్గా ఇప్పుడు డైరెక్టర్స్కి ఒక సినిమా హ్యాండిల్ చేయడమే టఫ్ జాబ్ అయిపోతుంది. లైక్ మీరు 2 ఫిలిమ్స్ చేస్తున్నారు అట్ ఏ టైంలో, కిల్లర్ అండ్ మాస్టర్ పీస్. 2 అంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది, స్టూడియోలు, కొంచెం బడ్జెట్లు. సో అట్ ఏ టైం ఈ 2 ఫిలిమ్స్ని యాజ్ ఎ ఛాలెంజింగ్గా ఎలా తీసుకున్నారు యాజ్ ఎ డైరెక్టర్గా? మాస్టర్ పీస్ లాస్ట్ ఇయర్ టీజర్ రిలీజ్ చేసామండి, ఇంతవరకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే హీరో అరవింద్ కృష్ణ సూపర్ హీరో చేస్తున్నారు, ఆయన లెగ్ ఇంజరీ అయింది, 8 months బెడ్ రెస్ట్. సో 8 months మేము ఆగిపోవాల్సి వచ్చింది. సినిమా రిలీజ్ అయిపోవాలి యాక్చువల్గా. ఈ థాట్ ఇప్పుడు హనుమాన్కి ముందు పుట్టిన థాట్, వాటికంటే ముందు స్టార్ట్ అయిన స్టోరీ మాస్టర్ పీస్. నా బిలీఫ్ ఏంటంటే ఏ